హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మెంతి కూర ఆవిరి కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనకి మెంతి కూర, బియ్యపిండి, ఇంకా జొన్న పిండి, పోపు దినుసులు, ఇంకా పచ్చిమిర్చి కావాలి. సో బియ్యపిండి ఒక కప్పు, ఇంకా జొన్న పిండి ఒక కప్పు వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, మరిగించిన నీళ్ళు వేసుకొని, మనము రొట్టె కోసం పిండి చేసుకుంటాం కదా, అలా అలా తడుపుకోవాలన్నమాట. చపాతీ పిండిలా తడుపుకోవాలి వేడి నీళ్ళు వేసుకొని. జొన్న పిండి అండ్ బియ్యపిండికి ఖచ్చితంగా వేడి నీళ్ళతో కలుపుకుంటేనే బాగుంటుంది. చల్లనీళ్ళతో కలుపుకుంటే కుడుములు విరిగిపోయినట్టు వస్తాయన్నమాట. సో స్మూత్గా చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. తడుపుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసి, చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలన్నమాట. సో ఇలా తయారు చేసుకున్న చిన్న చిన్న ఉండల్ని మనం ఆవిరికి ఉడికిస్తామన్నమాట. ఇడ్లీ పాత్రలో ఉడికించుకోవచ్చు వీటిని. సేమ్ మనం ఉండ్రాళ్ళ పాయసం చేస్తాం కదా, వినాయక చవితికి సేమ్ అలానే అన్నమాట. కాకపోతే ఇవి ఈవినింగ్ స్నాక్ టైప్ కాబట్టి మనం మెంతి కూర, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్, పోపు దినుసులు అవన్నీ వేసుకొని తాలింపులాగా వేసుకొని స్నాక్స్ లాగా తినొచ్చు అనమాట. సో ఈ కొన్ని ఉండ్రాలు ఇలా రౌండ్ రౌండ్గా చేసుకొని, దీనికి కొంచెం టైం పడుతుంది. బ్యాచెస్ వైస్గా మనము వీటిని ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకొని పక్కన పెట్టుకొని, బ్యాచెస్ వైస్గా ఉడికించుకొని పక్కన పెట్టుకొని, లాస్ట్కి పోపు వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఇడ్లీ పాత్రకి కొంచెం ఆయిల్ కోట్ చేసి కొన్ని కొన్ని వేసుకొని 15 మినిట్స్ ఉడికించాలన్నమాట. ఒక్కొక్క వాయని 15 మినిట్స్ ఉడికించాలి. ఉడికిస్తే అప్పుడు ఇవి మంచిగా ఉడికిపోతాయి అన్నమాట ఆవిరికి, స్టీమ్కి. సో అవి ఉడికేలోపు మనం ఇక్కడ పోపుకి రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వెల్లుల్లి, ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని దంచేసుకొని, జీలకర్ర కూడా వేసుకొని పోపుకి రెడీ చేసుకోవాలన్నమాట. ఇది అప్పటికప్పుడు దంచేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఆల్టర్నేట్‌గా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మన చాయిస్ అన్నమాట. సో అక్కడ కుడుములు ఉడికేంతలోపు మనం ఇక్కడ పాన్ పైన పోపు వేసుకొని పెట్టేసుకుంటే, వెంటనే ఉడికిన తర్వాత అవన్నీ ఇందులో కలిపేసుకోవచ్చు అన్నమాట. సో ఆయిల్ తీసుకొని, ఇంకా పచ్చెనగపప్పు, ఇంకా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి, మినపప్పు కూడా వేసేసి, పచ్చిమిరపకాయల పేస్ట్ అన్నమాట. సో కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసి, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఇంకా జీలకర్ర పేస్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం పసుపు, ఇంకా కడిగి పెట్టుకున్న మెంతి కూర ఇలా కాడలతోనే తుంచేసుకోవాలి. మనం ఒకవేళ కట్ చేసుకుంటే కొంచెం చేదు పెరుగుతుంది అని చెప్తారు. మన చాయిస్ అన్నమాట అది. టైం ఉంటే ఇలా ఆకులు ఆకులుగా తుంచేసుకుంటే బెటర్. సో ఈ ఆకులు మగ్గేంత వరకు కొంచెం కొద్దిసేపు మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా మగ్గిపోతుంది. ఆనియన్ కూడా వేసుకోవచ్చు, చాయిస్. కొంచెం ఫ్లేవర్ మారుతుంది ఆనియన్ వేసుకుంటే. చూడండి 15 మినిట్స్ తర్వాత ఇలా వేగిపోతాయను. 15 మినిట్స్ తర్వాత ఆవిరికి మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఉడకకపోతే గట్టిగా ఉంటాయి. స్మూత్గా ఉడికితే బాగా మెత్తగా టేస్టీగా ఉంటాయి అన్నమాట స్టీమ్కి. ఫైవ్ మినిట్స్ అలా పెట్టి దించేయకూడదు. కంపల్సరీ 15 మినిట్స్ వరకు
ఉంచాలి బాగా వాటర్ పోసి స్టీమ్‌కి. అప్పుడే కుడుములనేవి మెత్తగా మంచిగా ఆవిరికి ఉడికిపోతాయన్నమాట. సో, మన మెంతికూర మెంతికూర కుడుములు రెడీ. ఈవినింగ్ స్నాక్స్‌కి బాగా